అమ్మా ఎత్తుకో, డాడీ ఎక్కు. నిద్ర మేల్కొని ఏడుస్తున్న చంటిపాప స్వరం అలా 10 నిమిషాలైనా అంతకంతకు తారాస్థాయిని చేరుకుంటున్నదే కానీ ఎక్కడా ఆపేటట్టు లేదు. స్టవ్ కట్టేసి వంటింట్లో నుంచి విసురుగా బయటకొచ్చింది ఇందిర. పాప ఏడుపు మినహా ఎక్కడా మనుషుల అలికిడే లేదు. కోపంగా పెరటివైపు నడిచిన ఆమె ఆగ్రహంతో కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయింది. అక్కడ 3 ఏళ్ల గోపి ఎవరూ లేనట్టుగా మొక్కలకు నీళ్లు వెళ్తున్న కాలువలోని బురదనంతనూ తీసి తల నుంచి పాదాల వరకు శుభ్రంగా పులుముకుంటున్నాడు. ఆ పసివాడిని వాడి మానాన వాడిని వదిలి కొండయ్య హాయిగా మామిడి చెట్టు మ్రానుకు చారగిలబడి కూర్చొని చుట్ట కాలుస్తూ గిన్నెలు తోముతున్న పైడమ్మతో కబుర్లు చెప్తున్నాడు. వాడు చెప్తున్న కబుర్లకు పరవశించిపోతూ గిన్నెలు తోమడం ఆపుచేసి ఆ మసి చెయ్యే బుగ్గకు ఆనించుకొని ఆహా అట్టాగా ఎట్టెట్టా అంటూ మధ్య మధ్యన చిన్న చిన్న ప్రశ్నలు వేసి తన సందేహాలు తీర్చుకుంటుంది పైడమ్మ. బురద పులుముకోవటం ఆపి గోపి చిన్న మొక్కల పువ్వులను మొగ్గలను సవరించడం మొదలుపెట్టాడు. మరీ కోపం నిగ్రహించుకోలేకపోయింది ఇందిర. మాట్లాడకుండా వెళ్ళి గోపిని బరబరా కుళాయి దగ్గరకు ఈడ్చుకు వెళ్ళి ఆ బట్టలు తీసి పారేసి కోపంగా చన్నీళ్లతోటే తలస్నానం చేయించసాగింది. కొండయ్య కాలుస్తున్న చుట్టను చెట్టు మొదట్లో దాచి కంగారు పడుతూ వచ్చాడు. పైడమ్మ ఏమీ ఎరగనట్లు తల వంచుకు గిన్నెలు తోముకోసాగింది. నేను చేయింతాను లెండమ్మగారు స్నానం బెదురుతూనే నసిగాడు కొండయ్య. కోపంగా తలెత్తింది ఇందిర. ఇంతవరకు ఎక్కడ చచ్చావు? కొండయ్య తల వంచుకున్నాడు. తెలిసి తెలియని బిడ్డను అలా మురికిలో వదిలేసి మహారాజులాగా చుట్ట కాలుస్తూ కూర్చున్నావు కదూ అక్కడ. నీ ఏడుపేదో నువ్వేడవక పైగా దాన్ని కూడా గిన్నెలు తోమనీయకుండా కూర్చోబెట్టావా? కూసేగాడిద మేసేగాడిద అన్నట్టుగా ఉంది. పొరపాటైపోయిందమ్మగారు. ఏడిసావు దున్నపోతా. ఇందిర కోపం తగ్గటం లేదు. పనులు మాని సోమరిగా కూర్చోవడం పొరపాటైపోయిందనడం, అసలు పొరపాటు కాని రోజు నా చేత మాట్లాడించిన రోజు ఉందట్రా నీకు? కొండయ్య తలెత్తలేదు, మాట్లాడలేదు. నువ్వున్నావు కదా, పిల్లల్ని చూస్తావని వదిలేసి నేను వంటింట్లో పనిచేసుకుంటుంటే నువ్వు వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి దర్జాగా కూర్చుంటున్నావు. ఇక్కడ బాబు మట్టి పులుముకుంటుంటే గురుడ్డివాడిలా కూర్చున్నావు. అక్కడ పాప గంట నుంచి ఏడుస్తుంటే చెవులలో చెట్లు మొలిచినట్లుగా నీకు అసలు వినిపించటమే లేదు. మమ్మల్ని ఎందుకు ఇంతింత జీతభత్యాలిచ్చి భరిస్తున్నారనే ఇంగితం ఉండాలే కానీ మనిషి జన్మ ఎత్తినందుకు ఎన్నని చెప్పటం, కూర్చుని తిందాం, పనులు తప్పించుకుందాం అనే పాడుబుద్ధి ఉంటే పనికిరారు మనుషులు అంటూనే గోపిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. కొండయ్యకు పని చెప్పటానికే అసహ్యపడుతున్నట్లుగా. ఏడుస్తున్న పాపను ఎత్తుకొని తీసుకొచ్చి దొడ్లో త్రిప్పసాగాడు కొండయ్య. ఎవరో ఒకరు ఎత్తుకోవడంతో పాప ఏడుపు మానింది. తోమి కడిగిన గిన్నెలను లోపలికి చేరవేస్తున్న పైడమ్మతో దొంగచూపులు చూస్తూ అమ్మగారు ఎక్కడుంది అని అడిగాడు గుసగుసలు పోతూ. ఎక్కడో లోపల ఉందిలే, ఇక్కడ లేదు అని అర్థం వచ్చేలా సైగలు చేసింది పైడి. కొండయ్యకు తిరిగి ధైర్యం చిక్కింది. చూసావటే పైడి, ఎన్ని మాటలన్నదో అమ్మగారు. పిల్లలన్నాక మట్టిలో ఆడకుండా ఉంటారా? ఎంత తిండి పెట్టి జీతమిస్తే మాత్రం మాటిమాటికి అంత తాడెత్తున లేవాలా? ఇక చూసుకో, ఇయాలంతా ఆమె గారి కోపం అట్లాగే ఉంటది. మనకి బజా భజంత్రీలే సాయంత్రం దాకా. పైడి ముసిముసి నవ్వులు నవ్వి ఊరుకున్నది. కొండ తిరిగి మొదలుపెట్టాడు చుట్టూరా ఓసారి కలయజూసి. అది కాదే పైడి, కలిగున్న మారాజులు కనుక ఆరి పిల్లలకు అంత గారాభం. ఏడిస్తే అరిగిపోతారు, మట్టిలో ఆడితే ఆరోగ్యాలు పాడవుతాయి. మరి మన పిల్లలు పట్టుకుట్టి కోసం మనం ఇలా పనుల్లోకి వస్తే అక్కడ ఇంటికాడ మన పిల్లలు మట్టిలో దొల్లుతున్నారో ఏడుతున్నారో సత్తన్నారో ఎవడు చూడొచ్చాడని. అంతే లేకుండా ఏడుపు స్వరంతో అంగీకరించింది పైడి. ఇంటి దగ్గర వదిలిన 2 ఏళ్ల బిడ్డను తలుచుకుంటూ. శ్రోత తన అభిప్రాయంతో అంగీకరించటంతో కొండయ్యకింకా కొత్త ధైర్యము, కొంగొత్త భావ పరంపరలు రాసాగాయి.
వాళ్ళనైతే పాలు తాగే పసిపాపని బొడ్డోడిని కూడా అమ్మాయి గారు, అబ్బాయి గారు, అమ్మగారు, అయ్యగోరు అనాల మనల్నైతే మీసాలు నెరిసినోడిని, ఏళ్ళు గడిచిన దాన్ని కూడా కొండ, పైడి, సుబ్బిగా, ఎంకిగా, ఒరే, అసే అనొచ్చాళ్ళు. చి, ఏం న్యాయమే ఇది పైడి, తుపుక్కును ఊశాడు. పోన్లే మావా, లెక్కలేనట్లుగా అన్నది పైడి. పెట్టినా ఆరే, తిట్టినా ఆరే గందా, దారిని పోయే వాళ్ళెవరు మనకు ఎటరు తిట్టరు. ఏదో పెద్దోరు ఓ మాటంటే మనం పడకూడదా ఏంటి? అయినా మన పని మనం బాగా చేసుకుంటూ పోతే ఆరు మాత్రం ఎందుకంటారులే, నోరు గాని కొవ్విందా? పోయే నీదంతా సత్తికాలం. పైడి మాటలు రుచించలేనట్లుగా తీసి పారేశాడు కొండ. వదినా, కాలేజీ నుంచి వస్తూనే మరిది చంద్రం పెట్టిన గావు కేకకు అదిరి పడుతూ వచ్చింది ఇందిర లోపల నుంచి. పాపని ఎత్తుకుని ఉన్నాడు చంద్రం కందగడ్డలాగైన ముఖంతో వగరుస్తూ. ఏమిటి చంద్రం, ఏమిటది అలా వగరుస్తున్నావు? పాప నీ దగ్గరికి ఎలా వచ్చింది? కొండయ్య ఏడి? ఆత్రతగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ అతడి దగ్గరున్న పాపను అందుకున్నది ఇందిర. గుండెలు సవరించుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు చంద్రం. అదృష్టవశాత్తు నేను టైంకి వస్తూ చూడబట్టి గాని మరో క్షణముంటే పాప మెయిన్ రోడ్డు మీద దేని క్రిందనో పడి ఉండేది. అమ్మయ్యో, అదిరిపోయింది ఇందిర. ఎంత గండం తప్పిందే నా తల్లి, ఆ దేవుడు మన యందున్నాడు అంటూ బిడ్డను గుండెకు హత్తుకుంది ఇందిర. చంద్రం తమాయించుకోలేని కోపంతో అన్నాడు. పిల్లలు ఇంట్లో పడి ఎంత ఏడ్చినా పర్వాలేదు, కానీ ఆ బాధ్యత లేని నౌకర్లకిస్తే మొదటికే ముప్పు వదినా. పాపను అలా వదిలేసి వాడు ప్రక్కింటి వాళ్ళ డ్రైవర్తో చెట్టు క్రింద పులి జోదంలో మునిగిపోయాడు. ఈ ఏడాది పసిదానికేం తెలుసు? నచ్చిన దారిని నడుస్తుంది బాటకు అడ్డబడి. అంతలోనే కొండయ్య రానే వచ్చాడు చేతులు నులుపుకుంటూ. పొరపాటయింది అమ్మగారు, ఏదో 1-2 నిమిషాలు ఏమారి ఉన్నంతలో అమ్మాయి గారు అలా నా కన్నుగప్పి పారిపోనారు. చీ, నోర్ముయిరా, వాళ్ళేమైనా పసిపిల్లలు అనుకున్నావా? మరోటనుకున్నావరా గాడిద? మరోసారిలా చేస్తే అన్నయ్యతో చెప్పి నిన్ను పీకి పారేయించడం మాత్రం ఖాయం. కోపంలో ఉన్న చంద్రం భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు తిరిగి కాలేజ్కి. సాయంత్రం పిల్లల్ని షికారు తీసుకువెళ్ళటానికి పేరంబులేటర్ సిద్ధం చేస్తున్నాడు కొండయ్య. ఇందిర వారించింది. ఒరే కొండ, నీకు జాగ్రత్త తక్కువ. వాళ్ళ నోరు లేని పసిపిల్లలు. షికార్లు వద్దు, పార్కులు వద్దు, కానీ ఇంట్లోనే ఆడించు. నవ్వేశాడు కొండయ్య. ఊరుకోండమ్మగారు, ఏదో బుద్ధి తక్కువ పని అత్తమాను చేస్తానేంటి? అలా పార్కు దాకా తీసుకెళ్ళి ఆడించుకొత్తాను. వద్దులేరా, వెధవ పనులు చేయటం పొరపాటైపోయిందనటం నీకు మామూలైపోయింది. ఏదైనా జరిగితే ఇక నిన్ను ఎన్ని అని మాత్రం ప్రయోజనం ఏమిటి? ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, మన కాంపౌండ్లోనే ఆడించు. మాటలు వచ్చిరాని బాబు గొడవ మొదలుపెట్టాడు. అమ్మా పార్కి, అమ్మా షీకాచి, తొండ బచాచి. నవ్వొచ్చింది ఇందిరాకి. తొండ కాదురా, కొండ అని కొడుక్కి చెప్తూ కొండయ్యతో అన్నది. సరే, నేను వద్దంటే ఈ పసిమూర్ఖులు ఊరుకుంటారా? పార్కులు బజార్లు వద్దు, కానీ మన కాంపౌండ్లోనూ మన వీధిలోనే తిప్పు. చిత్తం. ఏం కొండ, ఇవాళ పార్కుకి రావటం లేదా? పిల్లల్ని కాంపౌండ్లోనే త్రిప్పుతున్న కొండయ్యను చూసి ఎదురింటి పిల్లల్ని పార్కుకు తీసుకువెళ్తున్న ఆయా అడిగింది. లేదులే మరియమ్మ, నువ్వెళ్ళు అన్నాడు కొండయ్య తలగొక్కుంటూ. మరియమ్మ వెళ్ళిపోయింది. ఓ 10 నిమిషాలు పోయేసరికి ఇటు పక్క ఇంటి నౌకరు రాముడు, అవతలి ఇంటి నౌకరు వెంకయ్య వచ్చారు. వెంకయ్య గేటులోంచి ముఖం లోపలికి పెట్టి, రే గురు, ఇంకా లోపల తెచ్చాడుతున్నా, మన పార్కు టైం అయిపోనాది అన్నాడు. కొండ అటు ఇటు చూసి అమ్మగారు ఆ పరిసరాల్లో లేరని గుడి చేసుకున్నాక గేటు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అన్నాడు. ఇవాళ నుంచి పిల్లల్ని బయటికి తీసుకెళ్లటానికి పర్మిషన్ లేదని అమ్మగారు ఖచ్చితంగా చెప్పేసినాది ఇంతకు ముందే. మధ్యనాల చిన్నబాబు చంద్రం కూడా సానా కోపం చేశాడు. రాముడి కొనుబొమ్మలు ఆత్రంగా పైకి కదిలాయి. ఎరోయ్, ఏటేట అసలు గడబిడా? అత్యంతలు బాగా పడ్డాయా? ఏటో లేరా, ఇవాళ లేచిన పొద్దెలాంటిదో గాని ప్రొద్దుట మాలి నుంచి ఏక బీకిని ఒక్కటే తిట్లు తింటున్నాను. సరే, మీరు వెళ్ళండి పార్కుకి. మళ్ళీ అమ్మగారు చూస్తే పిల్లల్ని వదిలేసి ఊసులాడుతున్నామని కోపం చేస్తుంది అంటూ వెనుతిరిగాడు. ఊరి పిచ్చోడా రారా, తేలికగా తీసేస్తూ అన్నాడు రాముడు. వాళ్ళ కోపాలకేటి, తాటాకు సప్పుళ్ళు అంతే, కాసేపు దామ్దూమ్ అంటారు,
వాళ్ళ నోరే కనిపిస్తుంది, మనకేం రా ఆలోచనలో పడ్డాడు కొండయ్య. వెంకయ్య కూడా రాముడిలాగే భరోసా పలికాడు కొండయ్యకి. రారా, అమ్మగారు సూత్తదేటి, నువ్వు పార్కుకి వెళ్ళావో లేదో, లోపల ఏదో పనిలో మునిగి ఉంటుంది. ఇదేమన్నా పాతకాలమా ఏటి, రేత్రనక పగలనక బండ సాకరీలు చేయడానికి? అంతగా అడిగితే అలా పక్కీది వరకు తీసుకెళ్ళానని చెప్తువుగానే రా. అవును, నడవండ్రా. పిల్లల్ని బల్లల్లో కూర్చోబెట్టి త్రోసుకుంటూ బయలుదేరింది నౌకర్ల బృందం అంతా. ఎవరు పనిచేస్తున్న ఇంట్లో జరిగిన విశేషాలు వాళ్ళు కట్టుకథల్లా చెప్పుకుంటూ శ్రోతలకు శ్రవణానందకరం చేస్తూ పార్కు దగ్గరకు చేరుతుండగానే వారిని కొందరు నీ పాటలు చేసుకునే వారి పిల్లలు చుట్టుముట్టారు. రండి రండి అంటూ వాళ్లను కొండంత సంబరంతో ఆహ్వానిస్తూ తాము తీసుకొచ్చిన పిల్లలను వారి వారి తోపుడు బల్ల నుండి క్రిందకి దించి పార్కులోని పచ్చిక బయళ్ళ మీద వదిలేశారు. కొంచెం సేపు ఇక్కడ ఆడుకోండి మీరు అని పచ్చికపై పరుగులెత్తేవారు పరుగులు పెడుతున్నారు. తమలో తాము ఆడుకునేవారు ఆడుకుంటున్నారు, కొట్టుకునేవారు కొట్టుకుంటున్నారు. అలా ఆ పసివాళ్ళను వాళ్ళ కర్మానికి వదిలేసి రాముడు వెంకన్న తమ చుట్టూ మూగిన పిల్లలను బండల్లో ఎక్కించి 10 నిమిషాలు త్రిప్పి తలకు 5 పైసలు వసూలు చేసుకుంటున్నారు. కొండయ్య తన స్వంత సంతానం రాగా వారికే వప్పజెప్పేశాడు తాను తెచ్చిన బండి. ప్రక్క వీధిలో మరో ఇంట్లో పనిచేసే దాలయ్య వచ్చి చెట్టు క్రింద చేరగిల్లబడ్డ కొండయ్యతో ఇష్టాగోష్ఠి ప్రారంభించాడు. ఒరే కొండయ్య మావ, ఏంట్రా ఇదంతా? తప్పు కాదు. ఏటా తప్పు? ఏమీ అరగనట్లు ప్రశ్నించాడు కొండయ్య. ఏముందిరా, మీరు చేస్తున్న ఈ పనులే యజమానులు చూస్తే ప్రమాదం కాదంట్రా? ఆరి పిల్లల్ని అలాగ మట్టిలో వదిలేయటం, ఈ దారిని పోయే పిల్లల్ని ఆరి బళ్ళు ఎక్కించటం, మీరు డబ్బులు చేసుకోవడం ఏం పనులురా ఈ కొండ? ఆ పోరా అమాయకుడా తేలికగా తోసి పారేశాడు. తేలికగా చుట్ట వెలిగించి తన అమూల్య అభిప్రాయాలను సెలవేయడం ప్రారంభించాడు. చూడురా దాలయ్య, ఇది న్యాయానికి కాలం కాదు. సత్తికాలంగా ఉంటే రోజులెల్లవు. చూడు, మన అయ్యగారులందరికీ పెద్ద కార్లున్నాయా? ఆరికొచ్చే జీతాలతో సత్యంగా ఉంటే ఆరి రోజులు వెళ్తాయా? అంత దర్జాగా బతకగలరా? ఆరి ఆఫీస్ కార్లలో పెళ్ళాం బిడ్డల్ని దర్జాగా తిప్పడం లేదు. అవసరాలుండి వచ్చి నోళ్ళ దగ్గర 10-25 వసూలు చేసుకోవడం లేదు. అలాగే మనము అనుకో, మన ఈ కూలి డబ్బులతో పిల్లల్ని ఎలాగ ముచ్చటగా బళ్ళల్లో కారుల్లో తిప్పలేం కదా. అందుకే ఈ సాయంత్రం ఏళ్లలో ఓ గంటైనా ఆరి కన్ను గప్పి మన పిల్లల ముచ్చట్లు తీర్చుకోకపోతే ఎలాగా? మన సరదాలు తీరేదెప్పుడు? అతడితో అంగీకరించలేనట్లుగా దాలయ్య తల అడ్డంగా త్రిప్పాడు. కాదురా, నేను ఒప్పుకోను. అసలు మనం న్యాయంగా ఉన్నదేది? న్యాయానికి రోజులు లేవనుకోవటానికి నువ్వెన్ని చెప్పు, తప్పు తప్పే, మంచి మంచే. అంతలో మరో పరిచితుడు ప్రవేశించారు వారి సభలోకి. ఏరా వెంకటయ్య, ఈ మధ్యన కనబడ్డం మానేసావు, ఏంటలా తీసిపోనావు? బొత్తిగా బికారోడినా తయారైనావు. జబ్బుగాని చేసిందేరా? జబ్బు లేదురా, నా కర్మ కాలిపోయింది ఉస్సూరంటూ కూలబడ్డాడు వెంకటయ్య. ముందు బీడీ పీకే ఇలా పారేయరా బాబు. ప్రొద్దుటి నుంచి గుక్కిడి టీ నీళ్లు కూడా లేకుండా తిరుగుతున్నాను. ఏరా సంగతేటి? పనిలోకి వెళ్ళడం లేదా నువ్వు? బీడీ ఇస్తూ కొండయ్య దాలయ్య సానుభూతితో అడిగారు వెంకటయ్యను. ఏటి చెప్పనుండ్రా నా పాటలు? కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. మా అయ్యగారి పనే ఊడిపోయింది ఆఫీసులో. ఇక నాను పనిలోకి ఏమెళ్ళను ఎట్టెట్టా? నోళ్ళావరించారు శ్రోతలు. అవునరా, మీ అయ్యగారు పెద్ద ఇంజనీర్ కదూ? దాలయ్య అడిగాడు. అవుననుకో, ఏటి లాభం? సంపాదించిన అన్నాళ్ళు బాగానే సంపాదించినారు 2 చేతులా. ఇన్నాళ్ళకి ఆయన బతుకు బయటపడ్డదే. నువ్వు గవర్నమెంట్ ఊరి కారులు అన్యాయంగా వాడుకున్నావు. కాంట్రాక్టర్ల దగ్గర లక్షలు డబ్బు గుంజావు. లేకపోతే నీకింత డబ్బెక్కడిది? బ్యాంక్ లోన్ ఎలా కట్టావు? కొడుకుని అల్లుణ్ణి అమెరికా దేశం ఎలా పంపావు? నీ ఇంట్లో ఈ రిఫ్రిజిరేటర్ ఏట్రా? రిఫ్రేజీ అంటే? కొండయ్య అడిగాడు. ఐసు పెట్టిరా, పెద్ద ఐసు పెట్టి. కరెంటు మీద పనిచేస్తుందిలే అది. అందులో పాలు, కూరలు, గుడ్లు సమస్తం సడిపోకుండా ఉంటాయి కొన్నాళ్ళు. సర్లే, అసలు సంగతి పూర్తిగా చెప్పు. అలా అడిగారా? నీ ఇంటో ఇదెక్కడిది అదెక్కడిది? ఇన్ని రకాల రేడియోలేటి? ఇంతింత వెండి బంగారాలు ఎక్కడియి? నీ పెళ్ళానికి ఇన్ని రవ్వల నగలు ఎలా చేయించావు? ఇలాగే రాకుండా ఒకటేటి అన్నీ పట్టుకుపోనారు.
ఊరిని కొండయ్య ఉలికిపాటుతో లేచి కూర్చున్నాడు. పట్టుకుపోయారంట్రా వెంకటయ్య అన్నీ? పట్టుకుపోనారు. కోర్టులో అయ్యగారి మీద కేసు బనాయించినారు. ఉద్యోగం తీసేసినారు. ఏం చేస్తాం, మా రోజులు బాగోలేదురా. ఇక మిమ్మల్ని భరించలేమంటూ అమ్మగారు మమ్మల్ని అందరినీ తీసేసింది పనిలోంచి. వాళ్ళకేం చదువున్నోళ్ళు ఎట్టయినా బాగుంటారు కానీ మరి నీకింకా ఏ నౌకరి దొరికేట్టు లేదంట్రా. ఏడ దొరికిద్దిరా, పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లకి గతి లేకుండా ఉందట ఇప్పుడు. ఎక్కడా నౌకర్లు లేవట. ఇక నాలాంటి కూలోడికా దొరికేది? నిన్న రాత్రి దాకా ఎట్టనో గడిచింది. ఈ పొద్దు అప్పు కూడా ముట్టలేదు. పిల్లలతో కూడా పస్తే. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం నా పని. ఎక్కడన్నా ఏ పడవల రేవులోనో ఏ బజార్లోనో మూటలు మోసి బతుకుదామన్నా అక్కడ జట్టు కూలీలు పైగా వచ్చిన కొత్తోళ్ళని జారనేరు. ఏ ఇంటూనో ఖాళీ లేదన్నారు. ఒకరిద్దరు నౌకర్లు అవసరమైనా సరే నీ పాదం మంచిది కాదు, ఆ ఇల్లు తుడిచినట్టే మమ్మల్ని తుడుస్తావు అన్నట్టుగా మాట్లాడారా. ఊరి బాబోయ్, పురాణం వింటున్నట్లు వింటూ హాయిగా కూర్చున్న కొండయ్య ఒక్కసారి ఉలిక్కిపడి బెదిరి ఒక చెట్టు చాటుకు తప్పుకున్నాడు. అందరూ ఏమిటా అని చుట్టూ చూస్తుండగానే అతడి యజమాని మరో నలుగురు సహోద్యోగులతో వారి ముందు నుంచే సాగిపోయాడు. మీ అయ్యగారు కదురా, గుసగుసలాడారు అందరూ. మరీను షికారుకు వచ్చినట్టున్నారు అంటూ అప్పుడు పిల్లలు ఎక్కడున్నారో వెతకసాగాడు కొండయ్య గుర్తుకు వచ్చి. మొక్కలకు నీరు పెడుతున్న గొట్టంతో ఆడుతూ శుభ్రంగా తడిసి ముద్దలై ఉన్నారు పిల్లలు చాలామంది. వారిలోనే గోపి పాప కూడా ఉన్నారు. ఒక్కసారిగా కొండయ్యకు గుండె ఆగినట్లయింది. అలాగే ఊపిరి బిగపట్టి చూస్తూ అమ్మయ్య చూడలేదు, అయ్యగారు దాటిపోయారు అనుకుంటుండగానే పిల్లల బృందంలో నుంచి డాడీ డాడీ అంటూ గోపి పరిగెత్తడం, తండ్రిని పట్టుకున్న దుస్తులకు బురద అంటించడం జరిగిపోయింది. గోపిని చూస్తూ పాప కోసం కొండయ్య కోసం వెతికాయి ఆ తండ్రి కళ్ళు. అరెరే, అదేమిటిలా తడిసిపోయారు అంటూ అతడి తోటివారి ప్రశ్నలు. ఎవరు తీసుకొచ్చారు బాబు మిమ్మల్ని ఇక్కడికి? ఇప్పుడే బాబు అలా వెళ్ళాను, 2 నిమిషాలు కూడా అవ్వలేదు. ఆదరా బాదర పరుగున వచ్చి అన్నాడు కొండయ్య. అతడి యజమాని ఏమీ అనలేదు. చీకటి కావస్తున్నది, ఇంకా ఎందుకు? పిల్లలు నాతో కారులో వస్తారు, బండి తీసుకురా నువ్వు అంటూనే పాపని ఎత్తుకుని గోపిని నడిపించుకుంటూ వెళ్ళిపోయారు. కొండయ్య నీళ్లు గారిపోయాడు. ఏ అబద్ధం చెప్పి తప్పించుకోలేని పరిస్థితి అది. అలాగే మౌనంగా కారు వరకు యజమానిని అనుసరించి కారు సాగిపోయిన తర్వాత మెల్లగా బండి తోసుకుంటూ బయలుదేరాడు. మెదడులో ఎన్నో ఆలోచనలు. ఇంటికెళ్ళగానే అయ్యగారు తిడతారు, అమ్మగారు తిడతారు. నిజంగా నేను చేసినది ఎదవ పనే. బండిలో నా పిల్లలు కూర్చొని ఉండడం కూడా చూసే ఉంటారు అయ్యగారు. ఇంకెప్పుడు ఇలా చేయకూడదు అనుకున్నాడు జీవితంలో ప్రప్రథమంగా. దాలయ్య హితబోధ, వెంకటయ్య గతి, వెంకటయ్య యజమాని అనుభవ కథ తలపుకు వచ్చాయి. నిజమే, తప్పు ఎప్పుడో ఒకప్పుడు బయట పడకపోదు. పాపం బ్రద్దలవ్వక మానదు. ఒక్కనాటి వెలుగు కోసం, ఒక్క గడియ గొప్ప కోసం బ్రతుకంతా చీకటి చేసే ఈ తప్పు మార్గాల్లో నడవకూడదు. న్యాయంగా మనస్సుకు హాయిగా శాంతంగా ఉండేట్లు బ్రతకాలి ఉన్న దాంట్లో. వెంకటయ్య యజమాని సంపాదనలాగా చాటుమాటుగా చేసే నా గడన కూడా ఎగిరిపోతోందా? చుట్టూ చీకట్లు కమ్ముకుంటున్నాయి. గూళ్ళు చేరిన పక్షులు రెక్కలు తటతటలు వినివేస్తున్నాయి. వృక్షోపరి భాగాల నుండి దారి తప్పిన ఒక పక్షి ఇంకా ఆకాశంలో అటు ఇటు తిరుగుతూ దీనంగా కాకా అంటున్నది. వెంకటయ్య కూడా ఆ పక్షిలాగే తిరుగుతున్నట్లు అనిపించింది కొండయ్య మనస్సుకు. ఇన్ని పచ్చటి చెట్లున్నాయి, అయినా కనిపించినా చెట్టు మీద అది వాలలేదు. దానికి ఆశ్రయంగా ఉన్న వృక్షం ఏదో, ఏ చెట్టు నీడను బ్రతుకుతున్నదో ఆ చెట్టుకు ఈ పక్షికి ఏమి అనుబంధమో, ఆ వృక్షంపై తనకెంత ప్రేమో. అవును, పచ్చని చెట్టు పక్షులకు ఆశ్రయం ఇస్తుంది. పచ్చగా బ్రతుకుతున్న మనిషి 10 మందికి ఆశ్రయం ఇయ్యగలడు. చెట్టు పచ్చన పోతే పెట్టెలు వలసపోవాలి. మనిషి పచ్చన మాయమైతే ఆశ్రితులు తలో దారి పట్టిపోవాలి. నిలువెల్లా కంపించిపోయాడు కొండయ్య. అవును, పక్షికి చెట్టుకు ఉన్న సంబంధం లాంటిదే తనకు యజమానికి ఉన్న సంబంధం. యజమాని జీవితం పచ్చగా బాగుంటేనే తనకు మనుగడ బాగుంటుంది. అదృష్టవశాత్తు తన యజమాని మంచివాడే, అన్యాయవర్తనుడు కాదు. ఎప్పుడు ఎండిపోతుందో తెలియని చెట్టులాగా, ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియని ఐశ్వర్యం కాదతడిది. క్రింది వారిని అనవసరంగా బాధపెట్టే స్వభావం కాదు, దయా కనికారాలు గల మనసు.
విశ్వాసంగా అతడి కోపానికి గురి కాకుండా పని చేసుకుపోతే అతడి నీడన తాను తన వారు 10 కాలాల పాటు చల్లగా బ్రతకవచ్చు. అతడి భార్య మంచివారు గనుకనే పనిలో ప్రవేశించిన దాదిగా తాను ఎన్ని తప్పు పనులు చేసినా, ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తించినా అలా కేకలేసి ఊరుకుంటున్నారు. ఇంకెన్నడూ వారికి కోపం తెప్పించకూడదు. విశ్వాసంగా పనిచేయాలి. యజమాని ఐశ్వర్యాన్ని, బిడ్డలను ద్వేషించకూడదు. నాకు దేవుడు మేలు చేస్తాడు. బండి లోపల గదిలో ఉంచి తక్కుతూ తారుతూ వెళ్ళాడు కొండయ్య దొడ్డివైపు. పిల్లల మురికి బట్టలు ఒక మూల పడి ఉన్నాయి. స్నానం చేయించి అప్పుడే మంచి బట్టలు వేయిస్తున్నది అమ్మగారు. అయ్యగారు చూస్తూ నిల్చున్నారు. పిల్లల బురద పులిమిన బట్టలు ఇంకా విప్పకుండానే. కొండయ్యను చూడనట్టే పిల్లల్ని తీసుకుని అమ్మగారు లోపలికి వెళ్ళిపోయింది. అయ్యగారు ఒక్కసారి అతడిని చూశారు. జేబులో నుంచి పర్సు తీసి 5 పదులు లెక్కపెట్టి ఇచ్చారు. ఇక మీదట పిల్లల్ని నౌకర్లకు అప్పచెప్పరాదని నిర్ణయించుకున్నాం కొండయ్య. ఇదిగో పూర్తిగా నీ జీతం. వేరే ఇల్లు చూసుకో అంటూనే లోపలికి వెళ్ళిపోయారు. కథ సమాప్తం.